మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గడిచిన 2 ఏళ్లుగా బ్రాహ్మణుల ఆర్థిక స్థితిగతులపై వస్తున్న విన్నపాలు, గతంలో లబ్ధి చేకూర్చిన అంశాలు, ఇంకా చేయాల్సిన అవసరాలపై దృష్టి పెట్టే విధంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఉండగా బ్రాహ్మణులకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు అదనంగా బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలకు కార్యరూపం దాల్చబోతోంది. దీనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి బ్రాహ్మణ మంత్రివర్యులుగా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి గత ఏడాది క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారి, పూర్వ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఎస్వీ రావు తదితరులు బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు వల్ల మరింతగా బ్రాహ్మణులకు కలిసొచ్చే ఆర్థిక సహకారంపై వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని అప్పటి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు కేవలం 10 కోట్ల రూపాయలతో ఆరంభించగా నేడు 100 కోట్ల టర్నోవర్లో సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఈ విషయాలన్నీ విన్న మంత్రి ఆ రోజునే సానుకూలంగా స్పందించినా కార్యరూపం దాల్చలేదు. అయితే పరిషత్ పాలక మండలి ఏర్పాటు చేస్తూ చైర్మన్ గా బసవరాజు శ్రీనివాసును నియమించిన సంగతి తెలిసింది. బ్రాహ్మణ సంఘాల సమాహారం, బాస్ కార్యక్రమాల్లో కూడా బసవరాజు శ్రీనివాస్ పలుమార్లు బ్రాహ్మణులకు ఓ సొసైటీ ఉండాలని ప్రస్తావించారు. ప్రస్తుతం బసవరాజు శ్రీనివాస్ పరిషత్ చైర్మన్ కావడంతో ఆయన ఆలోచనలకు అనుగుణంగానే సొసైటీ అడుగులు పడబోతున్నాయి. క్రెడిట్ సొసైటీ శ్రీపాద తెలంగాణ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, అది గవర్నమెంట్లో దాదాపు ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఉంది. దాన్ని కూడా తీసి ముందుగా ఆ క్రెడిట్ సొసైటీకి నేనే ఒక 7 డిజిటెడ్ ఫిగర్ నేనే డొనేట్ చేసి తర్వాత ప్రభుత్వాన్ని కూడా అడిగి తర్వాత మనందరి సహకారం తీసుకొని ఆ క్రెడిట్ సొసైటీని ఈ 2 ఏళ్ల టర్మ్లో చాలా పెద్ద ఎత్తున తీసుకోపోతానని మీ అందరికీ తెలియజేస్తూ, అన్ని అనుకూలించడంతో పాటు మంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో శ్రీపాద తెలంగాణ బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో ఏర్పాటు చేయాలన్న దిశగా అడుగులు పడుతున్నాయి. మనము ఒక ఆలోచనతో మంచి జరగాలి, ఈ సమాఖ్యకు సంబంధించి మంచి జరగాలి, మంచి ఆలోచనతో ఈ పరిషత్తును పిల్లాలని ఇప్పుడే సోదరులు చెప్పారు. 1 నెల రోజుల లోపల మరి పెద్దలందరి సమక్షంలో అందరి సహకారం తీసుకునే మరి శ్రీనివాస్ గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ మనకు కావాల్సిన క్రెడిట్ సొసైటీ అంటే ఫైనాన్స్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసే కార్యాచరణ మొదలు పెట్టబోతా ఉన్నామని అతి త్వరలో మొదలుపెట్టే కార్యక్రమం చేస్తారు. వారి ఆధ్వర్యంలో మొదటి అడుగు ఆనంద్ సూర్య గారు అక్కడ చేసినారు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. దానికంటే మెరుగైన రీతిలో ఈ ప్రాంతాలకు సంబంధించి భాగ్యనగర్కి సంబంధించి కానీ మొత్తం ఉమ్మడి మన తెలంగాణలో ఉన్న 10 జిల్లాలు ఉమ్మడి ఇప్పుడు 33 జిల్లాలకు సంబంధించి కూడా బ్రాహ్మణులకు సంబంధించి పేద వర్గాలకు సంబంధించి ఈ క్రెడిట్ సొసైటీ ఉపయోగపడాలనే ఆలోచన దృక్పథం ఏదైతే చెప్పారో దాని క్రమంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సొసైటీ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నామంటూ దీని ద్వారా ఎంతో మంది పేద మధ్యతరగతి బ్రాహ్మణులకు చేయూత అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి స్వయంగా ప్రకటించడంతో పరిషత్తుతో పాటు సొసైటీ కూడా ఏర్పాటయ్యి బ్రాహ్మణులకు అందుబాటులోకి రాబోతుంది అన్న హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వంలో సక్సెస్ఫుల్ గా ఎన్నో వేల మంది బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపిన
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుతో పాటు అదనంగా క్రెడిట్ సొసైటీ రూపంలో మరో సంస్థ కూడా బ్రాహ్మణుల్లోని పేద మధ్యతరగతి కుటుంబాల అన్ని రకాల ఆర్థిక సహకారానికి మంచి మార్గం దొరికినట్లే అవుతుంది. అదే సమయంలో సొసైటీ ఏర్పాటైతే అందులో పెట్టుబడులు పెట్టేలా బ్రాహ్మణ ప్రముఖులను ఆర్థిక పరిపుష్టితో ఉన్న సంఘాలను కూడా భాగస్వాములు చేయాలని యోచిస్తూ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. పరిషత్ ఏర్పాటుతో శుభవార్తను అందించిన ప్రభుత్వం సొసైటీ ఏర్పాటుతో మరో శుభవార్తను కొన్ని రోజుల్లోనే కార్యరూపంలో చూపించనుంది. సమస్యలపైనే వారి పోరాటం. సహకారం అందించటమే వారి లక్ష్యం. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు, హక్కుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మన నేతలు, సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు, విప్ర నేత, బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్.